నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లోని ఆరోగ్యశ్రీ ఆఫీస్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ ఆరోగ్యమిత్రకు సంబంధించి ఆరోగ్యశ్రీలో పనిచేసేటటువంటి డాక్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే వాళ్ళకి సరైన జీతాలు రావట్లేవని చెప్పి కూడా, అదేవిధంగా అది టైంకి రావట్లేవని చెప్పి కూడా, వారికి సరైన గుర్తింపు రావట్లేదని చెప్పి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూడొచ్చు, వేలాది మంది ఇక్కడ ఏదైతే ఆరోగ్యమిత్రకు సంబంధించి వారందరూ కూడా ఇక్కడ కూర్చొని మార్నింగ్ నుంచి కూడా నిరసన తెలుపుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. సో ఎట్లయినా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి, చేసేందరూ కూడా ఇక్కడ నుంచి కదలమని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడవచ్చు, పట్టుకొని కూడా ఫ్లెక్సీలు కూడా చూడవచ్చు, అవి భద్రత కల్పించాలని చెప్పి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మాట్లాడదాం కొంతమందితో, ఏం చెప్తారనేది. సో ఏంటి మీ ఇష్యూ ఏంటి? ఇక్కడ భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు, దేనికోసం ధర్నా చేస్తూ ఉన్నారు ఏంటి? నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆరోగ్య మిత్ర గుర్రం రవి సార్. మేము గత స్కీమ్ స్టార్ట్ అయిన నుంచి చేస్తున్నాం, 2007 నుంచి. మా క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ 55% తోటి విత్ కంప్యూటర్తో తీసుకున్నారు సార్. మా క్యాడర్ వచ్చేసి అటెండర్, లిఫ్ట్ ఆపరేటర్ క్యాడర్ ఇవ్వడం జరిగింది సార్. గత 17 సంవత్సరాల నుంచి చెప్తే గదే 15,600 రూపాయలు ఇస్తారు సార్. అన్ని కట్టగా 13,000 అట్లా వస్తున్నాయి. మాకు క్వాలిఫికేషన్ తగ్గట్టు క్యాడర్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఎవరైనా చనిపోతే వాళ్ళకు వారసత్వ ఉద్యోగం ఇవ్వాలి సార్. భారీ ఎత్తున ఎందుకు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఏంది? మంత్రులతో కావచ్చు, లేకపోతే హెల్త్ మినిస్టర్తో కూడా మాట్లాడితే ఏం చెప్తున్నారు? చాలా సార్లు మాట్లాడాను సార్. 17 సంవత్సరాల నుంచి వెళ్ళి 17 సార్లు కలిసినాం. అందరికి ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, సీఎం సార్కు రెఫరెండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలాంటి స్పందన లేదు సార్, ఎలాంటి స్పందన లేదు. మీటింగ్ అంటేనేమో మాకు మీటింగ్ పెట్టి మీరు ఈ స్థాయికి తీసుకురావడం, మీ వల్లనే ఈ స్థాయి ఆరోగ్యశ్రీ గుర్తింపు కానీ ఈ ఆరోగ్యశ్రీ బట్టి మొత్తం మన తెలంగాణ కానీ ఇతర జిల్లాలు కాపీ కొట్టడం జరిగింది కేవలం మిత్రాల ద్వారానే. మీటింగ్ వస్తేనేమో ఏం చెప్తారు, మీరు ఏమంటే ఈ స్థాయికి వచ్చిందని చెప్తారు ఆరోగ్యశ్రీ. ఇక జీతాలు పెంతే మీకు జీతాలు ఎందుకు, మీరు ఏమంటే ఈ ట్రస్ట్ ఈ ఆరోగ్యశ్రీ బ్యాడ్ నేమ్ వచ్చిందని ఇట్లా చెప్తారు సార్. మాకు అంటే ఎంతమంది ఉంటారు దీంట్లో ఎంప్లాయీస్? ఒక 1000 మంది దాకా ఉంటాం సార్. 1300 మంది ఉంటుంది సార్ మొత్తం. అంటే వాళ్ళందరూ ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇబ్బంది సార్. అట్టి 13,000 సార్. ఇలా సార్ ట్రస్ట్లో చేసేటోళ్ళకి మా హాలిడేస్ ఉంటాయి సార్. మాకు ఎలాంటి హాలిడేస్ లేవు. కరోనాతో చేస్తే 50 లక్షలు ఇస్తామన్నారు. మా ₹1 కూడా ఇవ్వాలి చనిపోయినా కూడా. ఇంకోటి ఏంటి సార్, ఏమైనా హెల్త్ డిపార్ట్మెంట్ ఏమైనా హెల్త్ కార్డ్స్ కానీ మాకు ట్రస్ట్గా హాలిడేస్ ఉంటాయి సార్. ట్రస్ట్కి ఏమో హాలిడేస్ ఉంటాయి, అందులో పనిచేసే వాళ్ళకి మాత్రం హాలిడేస్ ఉంటాయి సార్. వీళ్ళేమో లక్షల జీతాలు తీసుకుంటారు, మాకు అట్టి 13,000 రూపాయల జీతం సార్. మాకు ఎలాంటి హాలిడేస్, సంవత్సరం ట్రస్ట్లో 28 హాలిడేస్ ఉంటే మాకు 14 హాలిడేస్ సార్ సంవత్సరం. అన్ని రకాలుగా మేము నష్టపోతున్నాము. గత 14 సంవత్సరాల నుంచి కష్టపడుతూ కుటుంబాలను సాధించలేక, పుట్టిన పిల్లలని పెంచలేక, వాళ్ళ యొక్క చదువులకు డబ్బులు ఖర్చు చేయలేక మనసులో మాకు మేమే బాధపడుతూ మానసిక రోగులుగా తయారవడానికి అవకాశం ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి మా యొక్క క్యాడరు చేంజ్ చేసి దానికి తగ్గట్టుగా జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని, మా కుటుంబాలను ఆదుకోవాలని ట్రస్ట్ సిఇఓ గారికి అట్లాగే మా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి మేము ధర్నాలు చేయడం జరిగింది, రిపడెన్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ అందరికీ కూడా కలిసి మా యొక్క బాధలు చెప్పుకున్నప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. అసలు మేము చదువుకు తగ్గ వేతనం ఇవ్వాలి, చదువుకు తగ్గ భద్రత ఇవ్వాలని కొట్లాడుతున్నాం తప్ప మా పెద్ద కోరికలేమి కావి. దయచేసి ఈ చిన్న కనీస వేతనాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ హెల్త్ మినిస్టర్ కలిస్తే ఏమంటున్నారు? వారు చెప్పే ఆన్సర్ ఏమో చేద్దామంటాను సార్. చేద్దామంటాను సార్. అంతే, చూద్దాం, మీరు మా దృష్టిలో ఉన్నారు అంటుంది సార్. మా దృష్టిలో ఉన్నారు, చేద్దామంటారు అంతే. ఏమన్నా చేస్తారు మరి? 6 నెలలు అంటాడు, సంవత్సరం అంటాడు, ఏది క్లారిటీ లేదు సార్. ఈ విధంగా వైద్య రంగంలో రోడ్లు అంటే అవుట్ సోర్సింగ్ నర్సులు కావచ్చు, వివిధంగా బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు న్యాయం చేయలేకపోతుంది హెల్త్ మినిస్టర్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు? సార్ మా పని చేయించుకుంటారు, జీతం వచ్చేసరికి చూద్దాం అని అంటారు సార్. ఎవరు పట్టించుకుంటారు. ఇదే ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. స్కీమ్ మంచిగా ఉంది, బెనిఫిట్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ గ్యారంటీలలో ఇది ఒకటి ఉంది సార్, ఆరోగ్యశ్రీ మెయిన్. అదే హాస్పిటల్కి పెంచుతారు సార్, ప్రీమియం పెంచారు, మాకు మాత్రం జీతాలు పెరుగుతాయి సార్. ఒక్కొక్క కేసుకి 20,000 ఉంటే దాన్ని 40,000 చేసారు. మాకు జీతం 1,000-2,000 పెంచడానికి కూడా
సపోర్ట్ చేస్తలేదు సార్ గవర్నమెంట్.